తొవ్వలు అడ్డుంది ఇక చెట్టు నరికేయుర్రి, గేటు కొడ్డొస్తుంది గీ చెట్టు తీసేయుర్రి, కొమ్మలు కడియేయుర్రి నాయన, మండలు మట్టి గరిపియుర్రి, కూకటి వెళ్ళతోటి పెకిలిచ్చుర్రి. గిట్ల ఏడ చెట్లున్నా సరే నరకుడే పనిగా పెట్టుకుంటారు చాలా మంది. కానీ ఒక్కలన్నా అయ్యో గన్నేండ్ల కాలం నాటి చెట్లు, తాత ముత్తాతలు పెంచిన చెట్లు ఎట్లా తీసేద్దామని అన్నారు కదా. కానీ గిళ్ళు అట్లా కాదుల్లా, మరేం చేసిరంటారా? మామిడి కుదురు మండలం మొగులి కుదురులా R&B రోడ్డు వీస్తున్న పనులు ఉండేది గిట్కన్నే. గా రోడ్డు వెడపులు వేసే కార్యం అయినాక గీ ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి కావచ్చని అందరు అనుకుంటే, ఇక ఆ విస్తరణ పనుల నడుమ 100 ఏండ్లకు మీదనే ఏజ్ పడ్డ పురాతన రావి చెట్టును తీసేయాలంటారట. కానీ ఈ ముచ్చట ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సర్తానికి పోయే వరకు సీన్ మార్చిండుల్లా. చూస్తుంటే ఈ తాపకు మొగులి కుదురులో పురాతన చెట్ల సంరక్షణ జాతర ఉండేటట్టుందుల్లా. అంటే రోడ్డు విస్తరణ కోసం 100 ఏండ్ల నాటి రావి చెట్టును నరకేయాలనుకున్నారు కానీ అది కాలేదట. ఇక ఈ ముచ్చట సారథానికి పోయే వరకు చెట్టుని నరకకుండా వేర్లతోటి పెకిలించి ఇంకో జాగలో పెడతామన్నారట. ఒక్క మొగులు కుదురు పొంటి ఉండటోళ్ళే కాదు, పర్యావరణ ప్రేమికులంతా ఈ ముచ్చటిని సంతోషపడవట్టే. అయితే రోడ్డు పనుల కాడ చెట్టును కొట్టాల్సింది పోయి పవన్ కళ్యాణ్ సార్ సలహాతోటి ఇట్లా వేరే కడ పెడుతుర్రి చెట్టును. మరి పవన్ సారా మజాక పోర్రి, మొత్తం మీద ఈ తాప చెట్టుకు పునర్జన్మిచ్చే కార్యక్రమం చాలా అయితట్టే ఉందిల్లా. జప్పన చెట్టు దగ్గరకు వచ్చి పరిశీలన చేసి దీన్ని నరకేది లేదు, వేర్లతోటి సహా పెకిలించి ఇంకొకడ నాటుతామని పెద్ద ప్లాన్ వేసిర్రు. రోడ్ల కోసం బిల్డింగ్ల కోసం చెట్లొడ్డొస్తే అడ్డంగా నరక్కుంటా పోయినోళ్ళని చూసినాం కానీ చెట్టును శుద్ధ కాపాడే అన్నోళ్లను జర తక్కువే చూస్తాం కదా. అంటే 100 ఏండ్ల చెట్లను కాపాడి పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సార్ మాట. మొత్తం మీద మొగులి కుదురులో మాత్రం ఈ తాజా నిర్ణయంతో పర్యావరణ పరిరక్షణ మస్తుగా అయినట్టే పోర్రిగా. అభివృద్ధి పేరుతోటి పచ్చని చెట్లను నరకేసుడు చూస్తున్నాం కానీ 100 ఏండ్ల చెట్టును తీయద్దని వేరే కాడ పోయి నాటిచ్చుడు జర రేరే అనబట్టే కొందరు.